హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అండి, నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. సో నెక్స్ట్ 5 మినిట్స్లో మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నానండి. సో ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా వీడియో అయితే చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే, సో నేను చెప్పబోయే మైనింగ్ ఏంటంటే కోర్ మైనింగ్. ఇది ఆల్రెడీ నేను వీడియో చేశాను అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టాను. చాలామంది మంచిగా కోర్ కాయిన్స్ అయితే అక్యుములేట్ చేసుకుంటున్నారనమాట నేను చెప్పే ఈ టెక్నిక్తో. ఓకే, సో కోర్ కాయిన్స్ ఇలా మనం మైనింగ్ చేయాలంటే మనకి ఏముండాలి, రిక్వైర్మెంట్స్ ఏంటి, అలాగే కోర్ కాయిన్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. అలాగే మీకు ఒక సింపుల్గా ఈ అర్థమయ్యేలాగా ఒక ఈజీ అండర్స్టాండింగ్కి నేను ఒక 4% ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, సో కోర్ అనేది లేయర్ 1 బ్లాక్ చైన్ అండి. మన కాయిన్గెకోకి వెళ్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మనకి ఇండియన్ రూపీస్లో 10 to 12 రూపీస్ అయితే మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. ఓకే, సో దీని ఆల్ టైమ్లో వచ్చేసి 9.09 ఉంది, అంటే ఆల్ టైమ్లోకి చాలా దగ్గరలో ఉందన్నమాట. సో దీని ఆల్ టైమ్ హై వచ్చేసి $6 ఉంది. సో ఇది ఆల్రెడీ ఆల్ ఎక్స్చేంజెస్లో ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటుంది ఈ కాయిన్. ఓకే, ఇది దీని బ్యాక్గ్రౌండ్. తర్వాత ఈ కాయిన్ని ఎలా మైన్ చేయాలి అంటే మన దగ్గర OKX వాలెట్ అనేది ఉండాలి. అలాగే 60 కోర్ కాయిన్స్ అయితే ఉంటే సరిపోతుంది అనమాట, మనకి ఇంకేం అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే 2025లో ఈ ఫ్రీ మైనింగ్ యాప్స్ ఏం చేస్తున్నారంటే, ఫ్రీ మైనింగ్ పెట్టేవాళ్ళు యాడ్ రెవెన్యూ కోసం మాత్రమే ఫ్రీ మైనింగ్ యాప్స్ అనేది ప్లేస్టోర్లో లిస్ట్ చేసి మన టైం అంతా వేస్ట్ చేస్తున్నారండి. సో ఇదైతే మనం గమనించుకోవాలి. సో ఎవరైతే మనకు రియల్గా రివార్డ్ ఇస్తారో ఆ ఫ్రీ మైనింగ్ యాప్స్ మాత్రమే చేద్దాం. ఎవరైతే మన టైం వేస్ట్ చేస్తారో, ఓన్లీ టైం పాస్కు వాళ్ళు యాడ్ రెవెన్యూ కోసం మాత్రమే యాప్లు పెట్టే వాళ్ళని మనం డిస్కరేజ్ చెయ్యాలి ఖచ్చితంగా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కూడా ఫ్రీ మైనింగ్ వస్తుందని ఏ యాప్ పెడితే ఆ యాప్ అయితే చేయకండి. ఓన్లీ లిమిటెడ్ యాప్స్ అయితే చేయండి, అది కూడా మంచి మైనింగ్ యాప్స్ మాత్రమే చేయండి. సో మనం ఈ విధంగా మనం మైనింగ్ చేసుకోవడం వల్ల, కోర్ కాయిన్ మైనింగ్ చేసుకోవడం వల్ల మనం వెయిట్ చేయాల్సిన పని ఉండదు. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే వెయిట్ చేయాల్సిన పని ఉండదు. అలాగే అంత వెయిట్ చేసినా సరే గ్యారంటీగా కాయిన్ లిస్ట్ అవుతుందా అంటే ఫ్రీ మైనింగ్లో అయితే చెప్పలేమండి. ఒకవేళ మీ లిస్ట్ అయినా సరే మనం అనుకున్న ప్రైస్ వస్తుందా అంటే చెప్పలేమండి. బట్ ఇదైతే ఆల్రెడీ లిస్ట్ అయిన కాయిన్ లేయర్ 1 బ్లాక్ చైన్ కాబట్టి, అండ్ దట్టు ఇది ఒక డీసెంట్రలైజ్డ్ ప్రోటోకాల్ అనమాట. దీన్ని ఎవరు కంట్రోల్ చేయరు, 100% డీసెంట్రలైజ్డ్. సో ఈ విధంగా మనకి కాయిన్స్ అనేవి ఇన్స్టెంట్గా మనకి మన వాలెట్కి వచ్చి క్రెడిట్ అవ్వడం అనేది చాలా బాగుంది యాక్చువల్గా. మనకి అంటే కంట్రోల్ అనేది మన చేతుల్లో ఉంటుంది తప్ప ఎవరి చేతుల్లో ఉండదు. ఎందుకంటే విత్డ్రాలు రాదేమో అన్న భయం ఉండదు. అలాగే 10 days తర్వాత విత్డ్రాలు, 1 month తర్వాత విత్డ్రాల్ అనే కాన్సెప్ట్ కూడా లేదు. సో చాలా బాగుందన్నమాట. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అలాగే వాలెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా సీడ్ ఫ్రేజ్ పెట్టుకోవాలి అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెట్టాను. సో అక్కడ ఎవరికైనా ఆ ప్రాసెస్ తెలియకపోతే అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి చేసుకోండి. ఓకే, సో వన్స్ రిజిస్ట్రేషన్ అయ్యాక మీకు ఏం బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి మీకు అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో సపోజ్ మీరు ఒక 4 persons అయితే తీసుకోండి. 4 personsని మనం తీసుకుందాం. సపోజ్ మిస్టర్ ఏ అనే పర్సన్ ఉన్నాడు. సో ఆ పర్సన్ ఏంటంటే నో రెఫరల్, అంటే ఆయన ఒక్కడే మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాడు. సో నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పానండి, మనకి మైనింగ్ అనేది 0.2 కోర్, ఎవరిని రెఫర్ చేయకపోయినా మనకు 0.2 కోర్ అనేది వస్తుంది డైలీ. సో నేనేం చెప్పాను అంటే, ప్రీవియస్గా చేసేవాళ్ళు ఏం చెప్పారంటే ఈ మైనింగ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. బట్ నేనైతే అన్ని రోజులు తీసుకోనండి. జస్ట్ ఇప్పటి నుంచి మనకి ఇయర్ ఎండ్ లోపు, అంటే 31st December 2026. ఓకే, అప్పటికి ఇంకా 330 days ఉంది. సో ఈ 330 days మనం మైనింగ్ చేసుకుంటే అసలు ఎవరిని రెఫరల్ చేయకపోయినా మిస్టర్ ఏ అనేవాడు 66 కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోగలడు. ఓకే, సో అలాగే మిస్టర్ బి అంటే ఈయన కొంచెం ఏంటంటే
కొంచెం ఒక ముగ్గురిని రెఫరల్ చేసుకున్నాడు. సో రెఫరల్ చేసుకుంటే ఆబ్వియస్గా ఏమవుతుందండి, మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది. మైనింగ్ స్పీడ్ 0.5 కోర్ పర్ డే అయింది. ఓకే, సో ఈ 330 డేస్ కదా మనం అనుకున్నది పీరియడ్. 330 డేస్ చేస్తే ఎంత అవుతుంది, 165 కోర్ కాయిన్స్ అయితే అక్యుములేట్ చేసుకోగలడు. ఓకే, అలాగే మిస్టర్ సి అనేవాడు వాడికన్నా కొంచెం ఎక్కువ రెఫరల్ చేసుకున్నాడు, 10 రెఫరల్స్ చేసుకున్నాడు. సో డైలీ 1 కోర్ కాయిన్ వస్తుంది అనుకుందాం. సో డైలీ 1 కోర్ కాయిన్ వస్తే 330 డేస్కి 330 కోర్ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోగలడు. సో అలాగే మిస్టర్ డి అనేవాడు సీరియస్గా దీన్ని ఒక బిజినెస్ లెవెల్లో తీసుకొని ఒక పార్ట్ టైం జాబ్ లాగా చేసుకున్నాడు. సో 200 రెఫరల్స్ చేస్తే 10 కోర్ కాయిన్స్ పర్ డే వస్తుంది. సో 330 డేస్కి 3,300 కోర్ కాయిన్స్ అయితే వస్తాయి. ఓకే, సో అలాగే ఇంకొక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పటివరకు నేను చెప్పింది ఓన్లీ డైలీ మైనింగ్. అది కాకుండా ఇంకొక బిగ్ రివార్డ్ ఏంటంటే, ఈచ్ రెఫరల్కి 20 కాయిన్స్ వస్తాయి. సో అప్గ్రేడ్స్ ఏమి చేయకుండానైనా ఈచ్ రెఫరల్కి 20 కాయిన్స్ వస్తాయి. అప్గ్రేడ్ చేసుకుంటే 40 అండ్ 80 కాయిన్స్ కూడా ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో చాలా బాగుందండి, ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. ఈ విధంగా కోర్ కాయిన్స్ మనం అక్యుములేట్ చేసుకుంటే, ఎందుకు ఈ టైంలోనే మనం అక్యుములేట్ చేసుకోవాలంటే రైట్ టైం అనమాట. కోర్ కాయిన్ అనేది ఆల్ టైంలోకి చాలా దగ్గరలో ఉంది. సో దీని ఆల్ టైం వన్స్ బుల్ రన్ స్టార్ట్ అయిందంటే దీని ఆల్ టైం హై దగ్గరికి రీచ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తుంది అనమాట. ఎందుకంటే దీని మీద ఇది ఏమీ మీమ్ కాయిన్ కాదు కదా. మీమ్ కాయిన్ అయితే మనకి ఇంకా అయిపోయింది సినిమా అనుకోవడానికి, బట్ మీమ్ కాయిన్ కాదండి, ఇది ఒక లేయర్ 1 బ్లాక్ చైన్. సో ఇలాంటి బ్లాక్ చైన్కి ఇలాంటి ప్రోటోకాల్ మనకి ఇంత ఎర్లీ స్టేజ్లో దొరకడం నిజంగా మన అదృష్టం. సో ఎవరు కూడా మిస్ అవ్వకండి, కోర్ కాయిన్ మైనింగ్ అయితే చేసుకోండి. వితౌట్ రెఫరల్ కూడా మీకు 0.2 కోర్ అయితే మనకి డైలీ క్లైమ్ అయితే వస్తుంది. నేను షార్ట్ వీడియోస్లో కూడా పెట్టాను, మీరు చూస్తే డైలీ నేను క్లైమ్ చేస్తున్న కాయిన్స్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు షార్ట్ వీడియోస్లో. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎలా వాలెట్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా సీడ్ ఫ్రేజ్ చేసుకోవాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే క్లియర్గా A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఇక్కడ కామెంట్ రూపంలో ఈ విధంగా మీరు కామెంట్ చేసి నన్ను అడగచ్చు, నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే, సో వీడియో నచ్చితే వీళ్ళంతా ఎక్కువ మందికి లైక్ చేసి షేర్ అయితే చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.